జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అస్సోం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి హిమంత శర్మ నేతృత్వంలోని అస్సోం ప్రభుత్వం బాల్య వివాహాలను నిరోధించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. అస్సోం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935 రద్దు బిల్లుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపింది. వివాహం, విడాకుల నమోదుకు సమానత్వం తీసుకురావడానికే ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు ముఖ్యమంత్రి. అస్సాంలో ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ కోసం తగిన చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి దీనిని పరిగణనలోకి తీసుకోనున్నారు. తాము తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను సీఎం హిమంత బిశ్వ శర్మ వివరించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అదనపు రక్షణను కల్పించి తమ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు న్యాయం జరిగేలా చేస్తున్నామన్నారు. దేశంలో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు ఉంటేనే పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ చాలా చిన్న వయసులోనే అస్సోంలో పెళ్లిళ్లు జరిగిపోతూ ఉండడంపై గతంలోనే పలు సందర్భాల్లో సీఎం హిమంత శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన ముస్లింలు స్థానిక గిరిజన అమ్మాయిలను వివాహం చేసుకుంటూ మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా సమస్యకు సంబంధించి ఆందోళనను వ్యక్తం చేశారు సీఎం. రాష్ట్రంలో 1951లో ముస్లింల జనాభా 12% ఉండగా ఇప్పుడు 40% చేరుకుందని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులు సరైన నిబంధనలను పాటించకుండా గిరిజన యువతులను పెళ్లి చేసుకుంటున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, జీవన్మరణ సమస్య అంటూ ఉద్ఘాటించారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వలసదారులు రాష్ట్రంలోని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.